ఒక స్టార్ హీరోకి సంబంధించి ఏదైనా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం చాలా సందడిగా ఉంటుంది. అభిమానులు వాటిని ఎంజాయ్ చేస్తే దురాభిమానులు ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్స్ చేస్తూ ఉంటారు. నేడు కన్నప్ప చిత్రంలోని రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఫన్నీ ట్రోల్స్ మామూలైనవి కాదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ అభిమానులు ఒక జట్టు అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానులు మరో జట్టు. ఇలా రెండు గ్రూప్స్ గా ఏర్పడి ఒకరిపై ఒకరు వేసుకుంటున్న ట్రోల్స్, మీమ్స్ తో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోయింది. కొంతమంది అయితే ప్రభాస్ లుక్ ని దేశముద్రలోని కమెడియన్ ఆలీ లుక్ తో పోలుస్తూ కొన్ని మీమ్స్ చేశారు. అది బాగా వైరల్ అయ్యాయి. మరికొంతమంది అయితే శక్తి సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్ ని నేడు విడుదలైన ప్రభాస్ లుక్స్ తో పోలుస్తూ ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా డమరుకం చిత్రంలోని అందకాసరా లుక్స్ తో ప్రభాస్ లేటెస్ట్ లుక్ ని పిలిచి కొంతమంది విక్కిరిస్తూ కొంతమంది ఎడిటింగ్ వీడియోలు కూడా చేసేశారు. ఈ ట్రోల్స్ మొత్తం అసభ్యకరంగా లేకుండా ప్రభాస్ అభిమానులు సైతం నవ్వుకునే రేంజ్ లో ఉన్నాయి. నేడు విడుదలైన అన్ని మీమ్స్ లో దేశముద్రలోని ఆలీ గెటప్ తో పోలుస్తూ తయారు చేసిన మీమ్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే ట్రోల్ సంగతి కాసేపు పక్కన పెడితే అభిమానుల్లో కన్నప్ప విషయంలో కాస్త భయం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ లో ఎలాంటి క్వాలిటీ లేదు, అన్ని నాసిరకంగానే ఉన్నాయని అభిమానుల అభిప్రాయం. మంచు విష్ణు లాస్ ఏంజల్స్ లో కూర్చొని విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారని పలుమార్లు చెప్పాడు. అక్కడి నుండి ఇలాంటి ప్రొడక్ట్ వస్తుందా, ఏదైనా తేడా జరిగితే ఊరుకోము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండి వార్నింగ్ ఇస్తున్నారు. పీరియాడిక్ గెటప్స్ లో ప్రభాస్ ని మించినోడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అలాంటి పీరియాడిక్ ట్రోల్స్ కి సంబంధించి లుక్స్ ఇంతలా ట్రోల్స్ కి గురవుతున్నాయంటే ఖచ్చితంగా మూవీ టీమ్ దే బాధ్యత. కనీసం సినిమాలో అయినా అభిమానులు కోరుకునే క్వాలిటీని చూపిస్తారో లేదో. అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్రోల్స్ కి గురైంది. ఇందులో ఆయన శివుడు క్యారెక్టర్ చేస్తున్నారు. శివుడు కంఠ నీలంగా ఉంటుంది కాబట్టి అక్షయ్ కుమార్ కంఠానికి నీలం రంగు అద్దినట్లే ఉంది, కానీ నేచురల్ గా లేదు. ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే 200 కోట్ల బడ్జెట్ పెట్టి ఉపయోగం లేదు.